బావతో పెళ్లి ట్రయాంగిల్ స్టోరీ 10వ భాగం ముగింపు. ఈ కథని వినే ముందు వీడియోస్ చూడండి, అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. ప్రేరణ అర్జున్ అన్న మాట తట్టుకోలేక, బావా ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి, చెప్పకపోతే నేను ఒప్పుకోను అంటుంది. ఏం చేస్తావో చేసుకో, కానీ నేను చెప్పలేను అని కోపంతో కళాకంటిగా చెబుతాడు. దానితో ప్రేరణ, చాలు బావా, ఇక నేను ఇంట్లో ఉండటం వ్యర్థం, ఇంతవరకు జరిగింది చాలు, నాకు నువ్వు ఇచ్చిన మర్యాదకి నమస్కారం, నా సహనం చచ్చిపోయింది, నిన్ను బతిమాలినా ఏమీ లాభం లేదని అర్థమయ్యింది, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ప్రేరణ ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది. పుట్టింటికి వచ్చిన ప్రేరణను తల్లిదండ్రులు చూసి, ఏం తల్లి అని అడగగా, నాకు మర్యాద లేని, నన్ను గౌరవించని ఇంట్లో నేను ఎలా ఉండగలను, బావని అడిగినా నిజం చెప్పకపోగా నాపై నింద వేశాడు, ఆ బాబుకు నేను కోపంతో ఏదో పట్టానని, అందుకే గుక్కబట్టి ఏడుస్తున్నాడని తిరిగి నన్ను ఒక నేరస్తురాలిగా చూస్తున్నాడు, మీరే చెప్పండి, అలాంటి ఇంటిలో నేను ఎలా ఉండగలను, అందుకే వచ్చేశాను. చూడమ్మ ప్రేరణ, ఆ ఇల్లు నీ ఇల్లు, నీ ఇంటిలో నీ సమస్యకి నువ్వే పరిష్కారం వెతకాలి, కానీ ఇలా ఆవేశంతో రాకూడదు. అయినా నా కూతురు ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబడింది, అలాగే ఈ సమస్యను తీర్చుకుంటుందని ఆ రోజు నిన్ను వదిలి వచ్చామమ్మ, కానీ ఇలా బలహీనపడి వచ్చేస్తావని అనుకోలేదు అంటూ ప్రేరణ తల్లిదండ్రులు అర్జున్ ఇంటికి ప్రేరణని తీసుకుని వచ్చి, అర్జున్ని ఏంటిదంతా, ఇప్పటికైనా నిజం చెప్పు అర్జున్ అని ప్రేరణ తల్లిదండ్రులు ఇటు అర్జున్ తల్లిదండ్రులు నిలదీస్తారు. సమస్య పెద్దది కావటంతో చేసేది ఏమీ లేక అర్జున్ నోరు విప్పుతాడు. మీరందరూ ఈ నిజాన్ని వినాలి అనుకుంటున్నారా? అయితే వినండి, ఈ బిడ్డ పూజ కన్నబిడ్డ. ఆ మాట విన్న అందరూ ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నట్టుగా షాక్ గురవుతారు. ఏంటిరా నువ్వన్నది, పూజకి పుట్టిన బిడ్డ? అవును నాన్న, నువ్వు విన్నది నిప్పులాంటి నిజం. ఏంటి అర్జున్ అని ప్రేరణ నాన్న, అవును మామయ్య, ఇది కల కాదు, నిజమే, మీరు గుండె రాయి చేసుకుని ఈ నిజాన్ని స్వీకరించాలి. అసలు ఇదంతా ఏంటి, పూజా బిడ్డ ఏంటి అర్జున్ అంటుంది అర్జున్ తల్లి. అలా అర్జున్ని తలా ఒక ప్రశ్న వేస్తారు. దానికి అర్జున్, పూజ ఇంటి నుండి వెళ్ళిపోయి తప్పు చేసింది, తను ఒక రాంగ్ స్టెప్ వేసింది, దానివల్ల తన జీవితం నాశనమైపోయింది. ఏంటి బావా నువ్వన్నది, తను అక్క బిడ్డ అయితే అక్క ఏది అని అడుగుతుంది ప్రేరణ. పూజ లేదు, మనల్ని వదిలి ఈ లోకానికి తిరిగి రాని ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఏంటర్జున్ నువ్వు అంటున్నది అని ప్రేరణ అమ్మ అర్జున్ చేయి పట్టుకుని అడుగుతుంది. అత్తయ్య, మీరందరూ ప్రశాంతంగా నేను చెప్పింది వినండి. పూజ తను చదువుకున్న టైంలో తన కాలేజీకి దగ్గరలో ఒక బుక్ షాపులో పనిచేసిన ఒక అబ్బాయిని ప్రేమించింది. తన ప్రేమ విషయం ఆ అబ్బాయి బుక్ షాపులో పనిచేస్తున్నాడన్నది మీకు చెబితే మీరు ఒప్పుకోరని తన ప్రేమని మనసులో దాచుకుని మీకోసం నాతో పెళ్లికి ఒప్పుకుంది. సరిగ్గా పెళ్లి సమయానికి ఆ అబ్బాయి విషయం తెలుసుకుని, నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. దాంతో పూజ ఈ పెళ్లి ఇష్టం లేక, ఆ అబ్బాయిని మరిచిపోలేక, మరి ఏమీ ఆలోచించకుండా ఆ రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయి పట్టణంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో అంతా బాగుంది. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని వాళ్ళు చూడని ప్రదేశం లేదన్నట్టు అంతా తిరిగారు. అది కూడా పూజ దగ్గరున్న గోల్డ్ చైను, చేతికున్న ఉంగరాలు అన్నీ వాళ్ళు సరదాల కోసం అమ్మి వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేశారు. కొన్ని రోజులకు డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి. అప్పుడే పూజకి తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. ఇక ఇంటికి రెంటు, తినటానికి, డైలీ డాక్టర్ చెకప్ కోసం డబ్బులు సరిపోవటం లేదు. ఆ అబ్బాయి జాబు కూడా ఏది చేసేవాడు కాదంట. దాంతో పూజకి తనకి మధ్య గొడవలు. నువ్వు ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకున్నది? నువ్వు ఏమీ చేయకపోతే మనం ఎలా బతకాలి? పైగా నేను ప్రెగ్నెంట్, కనీసం డాక్టర్ చెకప్కి డబ్బులు లేవు. దానికి ఆ అబ్బాయి కూల్గా వెళ్తానులే అని చెప్పి వెళ్ళకపోవటం,
అదని ఇదని పూజకి మాయి మాటలు చెప్పేవాడు. ఆఖరికి పూజ ఏదో షాపులో కొన్ని రోజులు పనిచేయటానికి వెళ్ళేది. డ్యూటీ నుండి ఇంటికి వచ్చి అలసిపోవటం వలన ఎదురుగా అతను కనిపించటంతో రోజు పూజ అడగటం వలన మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. దాంతో అతను పూజని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. పూజ తనని ఎక్కడ వెతకలేక, అలా అని ఈ ప్రెగ్నెన్సీతో మీ దగ్గరికి రాలేక ఆ బాధని దిగమింగుకొని రోజు తనలో తాను బాధపడి తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకునేది కాదు. దాంతో డెలివరీ టైంలో నొప్పిని తట్టుకోలేక ఈ బిడ్డకి జన్మనిచ్చి తన ప్రాణాలని వదిలింది. ఈ బిడ్డని తనకు తెలిసిన వాళ్ళు కొందరు నా ఫోన్ నెంబర్ తెలుసుకుని నాకు ఫోన్ చేశారు. అందుకే ఈ విషయం తెలిస్తే మీరు బాధపడతారని మెల్లమెల్లగా మీతో చెబుతానులే అని అనుకున్నా. కానీ దీనివల్ల నాకు మీకు మధ్య దూరం పెరుగుతుందని అర్థం చేసుకోలేకపోయాను. ఆ మాట విన్న పూజ తల్లిదండ్రులు బోరున ఏడుస్తారు. పూజ, ఏంటి తల్లి నువ్వు చేసింది? మిమ్మల్ని కన్నందుకు మీ భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో కలలు కన్నా, అందుకు ఆఖరికి నువ్విచ్చింది ఇదమ్మా. ఎక్కడో ఉండి బాగుంటావు అనుకున్నా. ఏదో రోజు నువ్వు వస్తావని అనుకున్నా. కానీ మాకు అన్యాయం చేసి వెళ్ళిపోతావని అనుకోలేదు. ఇది మా కర్మ అంటూ పూజ తండ్రి తల పట్టుకుని ఏడుస్తాడు. ప్రేరణ ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకుని ఆ బాబుని చేతులతో తీసుకుని అర్జున్కి నమస్కారం పెట్టి, బావా నన్ను క్షమించు, ఇంత అగ్నిపర్వతాన్ని మోస్తున్నావని అనుకోలేదు. నేను ఏదేదో అనేశాను, నన్ను క్షమించవా? అవును అర్జున్, మీ అమ్మను కూడా క్షమించవా? నా కొడుకు ఇంత భారాన్ని మోస్తున్నాడని ఏది అర్థం చేసుకోకుండా అనరాని మాటలు అన్నా అంటుంది అర్జున్ తల్లి. అర్జున్, నీది ఎంత పెద్ద మనసు, ఇదంతా తెలిసి ఎలా తట్టుకుని నిలబడ్డావయ్యా? అత్తయ్య, మీరు ఏడవకండి. ఏడవకుండా ఎలా ఉంటాం? నా కూతుళ్ళు నాకు 2 కళ్ళు లాంటివారు. ఇప్పుడు ఒక కన్ను లేదంటే, ఎప్పటికీ రాదంటే మేము ఎలా ఉండగలం? ఈ విషయాన్ని మేము ఎలా జీర్ణించుకోగలం? మా వల్ల కాదు. పూజ ఎక్కడున్నా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా. ఇలా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయి మా కంటి నుండి కన్నీళ్లు తెప్పిస్తుందని అనుకోలేదు. పూజ, మేమేం చేశామని ఈ శిక్ష వేశావు? నీకు నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఈ తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించలేదమ్మా అంటూ ఏడుస్తూ ఉంటారు. ఆ బాబు మా దగ్గర ఉంటాడు అని పూజ తల్లిదండ్రులు వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు. ఆ బాబులో పూజని చూసుకుంటారు. ఇక ప్రేరణ, బావా మళ్ళీ చెబుతున్నా, నన్ను క్షమించు. ఇవేవీ చూసుకోకుండా నిన్ను అనుమానించా, బాధ పెట్టా. అలా 2 రోజులు పూజ గురించి బాధపడి మెల్లమెల్లగా మరిచిపోయి పూజా బిడ్డని బాగా చూసుకుంటారు. అప్పుడప్పుడు ప్రేరణ, అర్జున్ కూడా బాబును చూడడానికి వెళ్తూ ఉంటారు. ప్రేరణ బాబును తన అక్కగా భావించి అక్క లేని లోటు తెలియకుండా బాబుకి అక్క పేరు కలిసొచ్చినట్టుగా పూజిత్ అని పేరు పెడుతుంది. ఇక అర్జున్ ప్రేరణతో పడక గదిలో, ఏంటి మీ అక్క ఫోటో నా పరసలో చూసి నన్ను అనుమానించావా? ఈ అర్జున్ ఎలా కనిపిస్తున్నాడు? పరసలో ఒకరిని బయట ఒకరిని ఇష్టపడతాడనుకున్నావా? అయినా నీ కోసం నేను ఎన్నో చేశాను. నన్ను నేనే మార్చుకున్నా. నీ కలలను నెరవేరుస్తున్నాను. నేను ఇంత చేసినా నీకు అర్థం కాలేదు. మీ అక్క చేసిన పనికి నేను ఎంత సఫర్ అయ్యానో తెలుసా? అదంతా మరిచి నీపై ఇష్టం పెంచుకున్నా. అదంతా చూడకుండా నాపై అనుమానం పెంచుకుంటావా? ఇంకా నీకోసం ఏం చెయ్యాలి చెప్పు? నా ప్రాణం ఇవ్వనా? బావా అలా అనకు అని వెంటనే అర్జున్ని హగ్ చేసుకుని, సారీ బావా, నువ్వు ఎంత మంచివాడు నాకు తెలుసు కదా. అక్కని ప్రేమించావు అన్న చిన్న అనుమానం అంతే. కానీ ఇప్పుడు అంతా నాకు అర్థమయ్యి, మా బావ చెప్పలేనంత మంచివాడని, మేలిమి బంగారమని, నా ముద్దులు మొగుడని మొట్టమొదటిసారిగా అర్జున్కి ప్రేరణ ఐ లవ్ యూ చెబుతుంది. ఇది తల్లి, నీ నోట వస్తుందని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఆఖరికి ఇన్ని రోజులు పట్టింది అని అంటాడు అర్జున్. అవును బావా, నువ్వంటే ఇష్టమని అప్పుడే ఈ విషయం నాతో చెప్పుంటే
ఇన్నాళ్ళు పట్టుండేది కాదు కదా అని అంటుంది ప్రేరణ. ఎందుకంటే నీ నోట వెంట వస్తే వినాలని అనుకున్నా అంటాడు అర్జున్. అలా ఇద్దరి మధ్య దూరం మాయమయ్యి దగ్గరవుతారు. ఆ రాత్రి వాళ్ళకి మరిచిపోలేనిదిగా నిలిచిపోతుంది. అంతేకాదు అర్జున్ అమ్మ అర్జున్కి ప్రేరణకు దిష్టి కూడా తీస్తుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో అని దిష్టి తీస్తుంది. ఏమండి, ఇన్నాళ్ళకు వీళ్ళ మధ్య సమస్యలు తీరాయి. సుమిత్ర వీళ్ళని హనీమూన్కి పంపిస్తే ఎలా ఉంటుంది అంటాడు అర్జున్ తండ్రి. సరైన టైంలో మీ నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిందండి. నాకు ఈ విషయం తట్టనే లేదు అంటుంది అర్జున్ తల్లి. మట్టి బుర్రలకి తట్టవులే అంటాడు అర్జున్ తండ్రి హాస్యంగా. నాది మట్టి బుర్ర, మీ సంగతి తరువాత చెబుతానులే, కానీ ముందు అర్జున్కి ప్రేరణకి ఈ విషయం చెప్పాలి అంటూ అర్జున్ గదిలోకి వెళ్ళి, అరే అర్జున్, నువ్వు ప్రేరణ పెళ్ళైన నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొని తట్టుకున్నారు. ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయి. మీ ఇద్దరు అలా బయటకి ఒక వారం రోజులు వెళ్ళి తిరిగి రండి అంటుంది. దానికి అర్జున్ సిగ్గుతో డైరెక్ట్గా ఓకే అని చెప్పలేక తల ఊపి సరేనని చెప్పగానే చెప్తాడు. ఇంతలో రోహిత్ ఫోన్ చేసి, అరే అర్జున్, మేము హనీమూన్కి వెళ్దామని అనుకుంటున్నా, మాతో పాటు మీరు వస్తే అందరికీ టికెట్ బుక్ చేస్తాను అంటాడు. అరే మేము కూడా వెళ్దామని ఇప్పుడే అనుకుంటున్నాంరా, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు, సరే టికెట్స్ బుక్ చేయు అని అర్జున్ రోహిత్కి చెబుతాడు. అలా అర్జున్ ప్రేరణ, రోహిత్ రోహిణి హనీమూన్ కోసం ఊటీ కొడైకెనాల్ అంటూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు ప్రేరణ చదువుని కంప్లీట్ చేస్తుండగా కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకుంటుంది. దాంతో తన కళ ఆశ నెరవేరుతుందని అర్జున్కి చెప్పి ఆనందపడుతుంది. బావా, ఇన్ని ఆటంకాలలో నా చదువు కొనసాగుతుందా అని ఆలోచించేదాన్ని, కానీ నువ్వు నా చదువుని నా కళని నెరవేర్చావు. నీకు నేను జన్మ జన్మల రుణపడతాను. అంతేకాదు మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా రావాలి అంటుంది ప్రేరణ. ఏంటమ్మా, మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భార్యవా? వద్దు తల్లి, ఈ జన్మలోనే నీ కోరికలు, నీ ఆశలను, నీ అనుమానాలను తీర్చలేక చచ్చాను. మళ్ళీ జన్మలో కూడా అని ప్రేమతో తీయగా అంటాడు అర్జున్. మళ్ళీ జన్మలోనే కాదు, నీకు ఎన్ని జన్మలున్నా ప్రతి జన్మలోనూ నేనే నీ రాక్షసి భార్యని, నువ్వే నా బావవి, సరేనా అని ప్రేమగా వాదించుకుంటారు. అలా ప్రేరణ అర్జున్ మధ్య సమస్యలన్నీ తీరి ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతేకాదు వాళ్ళ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక పాప పుడుతుంది. ఆ పాపను పూజకు పుట్టిన బాబును కలిపి తన పిల్లలుగా చూసుకుంటారు. అలా ప్రేరణ అర్జున కథ ముగిస్తుంది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒక విషయం, కథలోనైనా నిజ జీవితంలోనైనా పూజ లాంటి వారు తెలిసి తెలియక తప్పుడు నిర్ణయాల్ని తీసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటివి మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. దయచేసి చెబుతున్నా, మీరు తీసుకున్న నిర్ణయం 1కి 10 సార్లు ఆలోచించండి. వీలైతే ఫ్రెండ్స్ని కానీ అనుభవం ఉన్నవారిని కానీ అడిగి సరైన నిర్ణయం తీసుకోండి. అల్లారు ముద్దుగా పెంచుకొని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడి మరి తన పిల్లల కోరికలను అవసరాలను తీర్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆఖరికి మీ కాళ్ళపై నడిచేసరికి మీకు రెక్కలు వచ్చినట్టు మీ నిర్ణయాన్ని మీరే తీసుకుంటున్నారు. అది సరైన నిర్ణయం కాకపోతే మీ దారి మీరు చూసుకుంటున్నారు. మరి మిమ్మల్ని కన్నందుకు, కష్టం లేకుండా పెంచినందుకు వారికి మీరిచ్చినది ఏంటి? ఉన్నంతకాలం దుఃఖాన్ని, బాధన. అది మీరు తెలుసుకోండి. పూజల మరెవ్వరూ అవ్వకూడదని నా తాపత్రయం, నా కోరిక. అలాగే వీడియోస్ లేటుగా పెట్టినందుకు నన్ను క్షమించండి. కొన్ని పరిస్థితుల వలన అలా చేయవలసి వస్తుంది. ఇలాంటి వీడియోస్, మరెన్నో స్టోరీస్ చాలా వస్తాయి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.